అనిపించింది మనశంకర వరప్రసాద్? చాలా బాగుంది మూవీ. చిరంజీవి గారు లుక్ వాస్ అమేజింగ్. హీస్ నాట్ లుకింగ్ లైక్ ద ఏజ్ హీ is. He is better than any actors of this generation. Story was actually a bit routine but amazing for family entertainment movie. ఫ్యామిలీ ఎమోషన్ కనెక్ట్ అయితే మాత్రం బ్లాక్ బస్టర్ టాప్. సాంగ్స్ మ్యూజిక్ సూపర్ అన్న. కామెడీ కొంచెం మందికి వర్కౌట్ అవుతుంది, కొంచెం మంది క్రింజ్ అంటారు కానీ ఓకే. ఫ్యామిలీ ఎమోషన్ అయితే ఓకే అన్న. చిరంజీవి లుక్స్ ఎలా అనిపించారు? బెస్ట్ లుక్స్, బెస్ట్. ఖైదీ నెంబర్ 150 తర్వాత బెస్ట్ లుక్స్. మ్యూజిక్ హైలైట్ పోయా సినిమాకి. ఎవ్రీ స్టెప్, ఎవ్రీ స్వాగ్ మనం చిరంజీవి గారిని వింటేజ్ చిరంజీవి గారి లాగా ఎంజాయ్ చేస్తాం మూమెంట్స్. ఫైట్స్ మాత్రం వేరే లెవెల్. సినిమా ఎక్కడ తగ్గకుండా అలాగే తీసుకొచ్చే సెంటిమెంట్ చాలా బాగా పండింది. జై చిరంజీవి అంతే. ఒక్కటే చెప్తున్నా, చరిత్రలో ఎంతో మంది పుడతారు పోతారు కానీ చరిత్రలో నిలబడేది మా మెగాస్టార్ చిరంజీవి. ఫైట్స్ కానీ, డాన్స్ కానీ, సెంటిమెంట్ కానీ, సాంగ్స్ కానీ ఫస్ట్ చూద్దాం అనుకున్నాం, చూసాం. చాలా అద్భుతంగా ఉంది. ఓన్లీ వన్ మ్యాన్ షో మెగాస్టార్ చిరంజీవి. జై మెగాస్టార్, జై చిరంజీవి. సో ఓవరాల్ గా సినిమా ఏంటంటే ఎంటర్టైన్మెంట్ సినిమా బాగుంది. సో ఫస్ట్ 30 minutes ఏంటంటే ఇట్ స్టార్టెడ్ విత్ కామెడీ ఫేజ్. సో ఆ తర్వాత కామెడీ అయిపోయిన తర్వాత అంటే ఇట్ విల్ మూవ్ టు ద యాక్షన్ ఫేజ్. సో యాక్షన్ ఫేజ్లో ఏంటంటే చిరంజీవి గారి స్టైల్లో ఫైట్స్ కావచ్చు, ఆయన స్టైల్లో మ్యానరిజం కావచ్చు, చాలా బాగా వచ్చాయండి. Blockbuster. I'm a big fan of Chiranjeevi Garu, so blockbuster. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని టాలీవుడ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.